సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము అనగా 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయములో కన్యాదాన ఫలముల గురించి వశిష్ఠ మునీంద్రులు జనక మహారాజుకు ఏ విషయాలు చెప్పారో మనం కూడా తెలుసుకుందాం. వశిష్ఠులు ఈ విధంగా అంటున్నారు: ఓ జనకరాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసములో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవటం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని గురించి వివరిస్తాను. ఓ జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసములో కన్యాదానము, ప్రాతస్నానము, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించటము, ఇంకా విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి చాలా ప్రథమమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసములో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించటం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తన ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్టు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యము ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. అంతేకాకుండా కార్తీకములో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘమాసములో కానీ వైశాఖములో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించటం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలు చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసములో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. ఓ జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతున్న విషయము జగద్విదితమే కదా. కార్తీక మాసములో తన ధనముతో ఒక బ్రాహ్మణునికి ఉపనయనముతో పాటు వివాహము కూడా చేయించటం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకములో కన్యాదానం ఆచరించినవాడు స్వయముగా వాడు తరించబడటమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడు అవుతాడు. ఇందుకు నిదర్శనముగా నేను ఒక ఇతిహాసమును చెబుతాను విను అని అన్నాడు వశిష్ఠ మునీంద్రులు. సువీరోపాఖ్యానము. ఈ సువీరోపాఖ్యానము అని ఇతిహాసమును గురించి మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. దైవయాగము వలన సువీరుడు దాయాదుల చేత ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో సహా అడవులకు పారిపోయి కందమూలాదులు తింటూ కాలం గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని భార్య ఒక చక్కటి కుమార్తెను ప్రసవించినది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవటం వలన, తాను అడవుల పాలవటం వలన కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగటం, పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయములోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకు ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరారు.
అందుక రాజు, ఓ ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు శుల్కముగా నాకు సమర్పించగలిగితే నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని మునిబాలకుడు, ఓ రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను, కానీ తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారము తన కూతురిని ఆ ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణము జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రీజుడునైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుని ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధిపతిని అయిన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. ఓ యతీశ్వర, దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్యా వియోగము కన్నా బయటకు ఏడవలేని అంతఃశూల్యం లాంటి దుఃఖము ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతము నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఉన్నాను. ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగా బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూ ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతరము అసిపత్రము అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానము కలగదు అని శపిస్తారు. ఇక ఆ ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకములోనే పడతారు రాజా అని చెప్పాడా యతీంద్రుడు. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ ఎటువంటి ప్రాయశ్చిత్రము లేదు. కాబట్టి ఓ సువీరా, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసములో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయటం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మమంటే ఏమిటి? దానమంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్దపిల్ల విషయములో కంటే అధికముగా ధనమునిచ్చేవాడే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఇప్పుడు శృతకీర్తోపాఖ్యానము అనే గాథను గురించి తెలుసుకుందాం. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉండేవాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత కూడా గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుణ్ణి పాశబద్ధుణ్ణి చేసి నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడు యమధర్మరాజు. ఇలా చెప్పసాగాడు. ఓ శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకు ఇంకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన శరీరమును దాల్చి అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదాన విధముగా పెళ్లిని జరిపించు శృతకీర్తి. ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకారభూషితి అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకు గాను ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని తప్పక పొందగలడు. అంతేకాదు, స్వలాభేక్ష రహితుడై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకి ఇచ్చి పెళ్లి చేసి వారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందవచ్చు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యమధర్మరాజు అనుగ్రహము వలన నూతన దేహదారి అయి శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోకి వచ్చి నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒక బ్రాహ్మణ యువకునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమున చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారపోయటం వలన వారి పితృపితా మహాదివర్గాల వారంతా కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందగలరు. రాజా, ఎవరైతే కార్తీక మాసములో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనటంలో ఏమాత్రమూ సందేహము లేదని గుర్తించు. 13వ అధ్యాయము సంపూర్ణము. మీకు ఈ 7వ రోజు కార్తీక మాస పారాయణ ఈ పార్ట్ 1 వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.